సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు దిల్ రాజు. అయితే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన విడుదల రోజే ఆన్లైన్లో సినిమా పైరసీ ప్రింట్ లీక్ అయింది. గేమ్ చేంజర్ విడుదల కావడానికి ముందే ప్రొడ్యూసర్తో పాటు మూవీ యూనిట్లోని కొంతమంది కీలక వ్యక్తులకు సోషల్ మీడియా అలాగే వాట్సాప్ల ద్వారా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగినట్టు సమాచారం. నిజానికి గేమ్ చేంజర్ విడుదలకు 2 రోజుల ముందే సినిమాలోని కొన్ని కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. ఇక సినిమా విడుదలైన తర్వాత హెచ్డీ ప్రింట్ లీక్ చేయడమే కాదు, టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు. గేమ్ చేంజర్ చిత్ర బృందాన్ని బెదిరించి పైరసీ ప్రింట్ లీక్ చేసిన ఆ 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారు మూవీ మేకర్స్. అయితే కేవలం ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి గేమ్ చేంజర్ పైరసీ ప్రింట్ లీక్ చేశారా, లేదంటే వాళ్ల వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. మరోవైపు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ పేజీల్లో పక్కా ప్లాన్ ప్రకారం గేమ్ చేంజర్ మీద పలువురు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. ఈ నేపథ్యంలో సదరు పేజీల మీద కూడా కంప్లైంట్స్ను పోలీసులు నమోదు చేశారు. త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా పోలీసులు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే రిలీజ్కు ముందే గేమ్ చేంజర్ సినిమా పైరసీ లీక్ అయిందని తెలుసుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాపై కొంతమంది కావాలని నెగిటివ్ ప్రచారం చేశారని, కోట్లు ఖర్చు పెట్టి తీసిన గేమ్ చేంజర్ సినిమా పైరసీ ప్రింట్ లీక్ అవడం దారుణమన్నారు. సినిమాలోని కొన్ని ట్విస్టులు ముందే రివీల్ అవడంతో సినిమాపై ఎవరూ ఆసక్తి కనబరచలేదని, లేకపోతే బాక్సాఫీస్ వద్ద గేమ్ చేంజర్ వేరే లెవెల్లో ఉండేదంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.